ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 105వ శ్లోకం. మేధో నిష్టా మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణి. మేధోనిష్ట అమ్మ సర్వజీవులయందు బుద్ధి రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధికి మూలం మేధస్సు, సప్త ధాతువులలో ఒకటి. దీనినే వాడుక భాషలో మెదడుగా పిలుస్తారు. దీనికి అధిపతి సిద్ధేశ్వరీ మాత. బుద్ధి ప్రకాశించుటకు కారణం సిద్ధేశ్వరీ మాత, పరమేశ్వరీ అంశం. యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అని శృతి. మేధస్సే తన రూపమగు అమ్మ మేధోనిష్ట. ఓం ఐం హ్రీం శ్రీం మేధోనిష్టాయై నమః. తేనె, నెయ్యి, పంచదార అనునవి త్రిమధురములు. మేధస్సు అభివృద్ధిని చేస్తాయి. మేధస్సు బుద్ధిని ప్రేరేపిస్తుంది, జ్ఞానమునకు మార్గాన్ని చూపుతుంది. జ్ఞానము యొక్క చివరి మజిలి పరాస్వరూపం. జ్ఞానం అనంతం బ్రహ్మ కదా. సూర్యుని జీవకిరణములు ప్రకృతిని పచ్చగా ఉంచుతున్నాయన్నది విజ్ఞాన శాస్త్రం. ప్రకృతిని సస్యశ్యామలముగా ఉంచే వర్షమునకు కారణం సూర్యుడు, అమృతస్వరూపుడు. అతని జీవకిరణములే మధువు. కావున మధువునందు ప్రీతి కలిగిన అమ్మ మధుప్రీత. ఓం ఐం హ్రీం శ్రీం మధుప్రీతాయై నమః. బందిన్యాది సమన్విత. బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంభోష్టి అనువారు సిద్ధేశ్వరీ మాతను సేవించువారు. వీరిచే కూడినట్టి అమ్మ బందిన్యాది సమన్విత. ఓం ఐం హ్రీం శ్రీం బందిన్యాది సమన్వితాయై నమః. దధ్యన్నాసక్త హృదయ. అల్లం, మిరియాలు, ధనియాలు, శొంఠి, ఉప్పు, లవంగపు బట్ట తగు మాత్రము చేర్చి కలిపిన పెరుగన్నం, కొత్తిమీర, కరివేపాకుతో తిరుగుబాత వేసిన అదే దధి అన్నం, దధ్యన్నం. శరీరమునకు పుష్టిని, ఆరోగ్యాన్నిస్తుంది. 4వ మాస గర్భిణికి పథ్యము దధ్యన్నం. స్వాధిష్టాన చక్రాధిదేవత సిద్ధేశ్వరీ మాత దధ్యన్నాసక్త హృదయ. ఓం ఐం హ్రీం శ్రీం దధ్యన్నాసక్త హృదయాయై నమః. కాకినీ రూపధారిణి. స్వాదిష్టానాఖ్యపద్మే రసదళసహితే వేదవక్త్రాం త్రినేత్రాం హస్తాభ్యాం ధారయంతీం త్రిశిఖగుణకపాలాభయాన్యాత్తగర్వాం మేధోధాతు ప్రవిష్టామళిమదముదితాం బందినీ ముఖ్యయుక్తాం పీతాం దధ్యోదనేష్టామభిమతఫలదాం కాకినీం భావయామి. సిద్ధేశ్వరీ మాత స్వాధిష్టాన చక్రాధిదేవత, కాకినీ రూపధారిణి. కారమే బీజం, శక్తి, మంత్రముగా కలది. స్వాధిష్టానాంబయగు సిద్ధేశ్వరీ మాతయే కాకినీ రూపధారిణి, పరమేశ్వర్య అంశం. ఓం ఐం హ్రీం శ్రీం కాకినీ రూపధారిణ్యై నమః.